వెల్కమ్ టు లక్ష్యం టీవీ. నేను మీ వరప్రసాద్. ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లేందుకు లక్ష్యం టీవీ సమస్య మీది పరిష్కారం మాది అనేటటువంటి ఒక బృహత్తర కార్యక్రమానికి స్వీకారం చుట్టింది. ఈ క్రమంలో లక్ష్యం బృందం గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని 56వ డివిజన్లో పర్యటించిన సందర్భంలో కూడా అక్కడి ప్రజలు పలు రకాల సమస్యలను లక్ష్యం టీవీ దృష్టికి తీసుకొచ్చిన క్రమంలో ఆ సమస్యలు పట్ల మన నుంచి మాట్లాడేందుకు కూడా 56వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి కనకదుర్గ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఒకసారి అంతా మాట్లాడే ప్రయత్నం. మేడం నమస్కారం. నమస్కారం. మేడం, ఇటువంటి బిజీ షెడ్యూల్లో కూడా మీరు మా స్టూడియోకి వచ్చి మీ యొక్క విలువైన సమయాన్ని మా కోసం కేటాయించేందుకు ధన్యవాదాలు మేడం. మేడం, మొదటిగా అంటే ఇప్పటి వరకు మీరు ఒక భార్యగా, అదేవిధంగా ఒక తల్లిగా, ఒక గృహిణిగా రాణించారు. అయితే తొలిసారి మీరు కార్పొరేట్ హోదాలో ఆ గుంటూరు కార్పొరేషన్ లో కాలు పెట్టినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి మేడం? ఎలా ఉంది? అసలు నేను కార్పొరేటర్ అవ్వడానికి కల్లో కూడా అనుకోను. లేడీస్ కోటాకి ఇచ్చారు ఓసీలో, అందువల్ల మా వారు నన్ను ఉంచోబెట్టారు. బాగా మెజార్టీలో గెలిచానండి. ఆ కౌన్సిల్ అడుగు పెట్టంటే అసలు మామూలు సంతోషం కాదండి. నేనైనా అనే ఊహ నాకే వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఈ అవకాశం నాకు వచ్చిద్దని నేను కల్లో కూడా అనుకోలేదు. అలా వచ్చింది నాకు ఈ అవకాశం కార్పొరేటర్గా. అయితే మేడం, మీరు కార్పొరేటర్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా మీరు ఎటువంటి సమస్యలు గుర్తించారు, ఎటువంటి పరిష్కరించారు, ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు ఏమున్నాయంటే ఏం చెప్తారు? గుర్తించాము, చేశాము, ఇంకా చేయాల్సింది కూడా ఉంది సార్. ముఖ్యంగా ఏంటంటే కాలువలు ఒకటి, డ్రైనేజీ సిస్టమ్ బాగోలేదు, రోడ్లు, మళ్ళీ కరెంటు స్తంభాలు కూడా కొన్ని చాలా వరకు లేవు, వీధి లైట్లు, ఇవన్నీ మేము గమనించాము. రోడ్లు వేసాము, కాలువలు కట్టించాము, లైట్లు వేసాము, స్తంభాలు వేసాము, బోర్లు వేసాము. ఇంకా చేయాల్సింది కూడా చాలా ఉంది. మా టైం ఇంకా 2-3 నెలలు ఉంది కాబట్టి ఇంకా స్పీడ్గా చేస్తున్నాము. అవకాశం వస్తే మాకు ఇంకా ఇస్తే కనుక ఇంకా ముందుకు పోయి ఇంకా డివిజన్ బాగా అభివృద్ధి చేయాలని మా కోరిక. మేడం, అంటే ఈ 56 డివిజన్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కానివ్వండి, అదేవిధంగా వార్డులో కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు అంటే మీ యొక్క ప్రయత్నానికి అధికారుల సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయంటే? ఉన్నాయండి, అందరి ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు మాకు ఈ డివిజన్లో ఇది లేదు, ఇది కావాలంటే వెంటనే స్పందిస్తున్నారు. మాకు ఎమ్మటే మాకు చేస్తున్నారు, పనులు చేసి పెడుతున్నారు. సంతకాలు అయినా కమిషనర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ అందరూ సహాయ సహకారాలు మాకు ఉన్నాయి కాబట్టి మేము ఇంతకు ముందుకు వచ్చాము, అన్ని పనులు పూర్తి చేస్తున్నాము. అయితే మీ యొక్క డివిజన్ పరిధిలోని సచివాలయాల్లో కూడా పరిస్థితి సక్రమంగా లేదు. అక్కడికి వచ్చే ప్రజల్ని కూడా చాలా ఇబ్బందులు పాలు గురి చేసినటువంటి పరిస్థితిని కూడా కొంతమంది ప్రజలైతే అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఆ విషయం మీ దృష్టికి వచ్చిందా? ఒకవేళ వచ్చుంటే ఎటువంటి చర్యలు కైకుంటారు మేడం? వచ్చింది సార్, మేము విన్నాము, అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. చాలా వరకు ఇబ్బంది పడ్డారు, జనం ఇబ్బంది పడ్డారు, మా దగ్గరికి వచ్చారు. మేము పై అధికారుల దగ్గరికి వెళ్ళాము, కంప్లైంట్ ఇచ్చాము. మొన్న ట్రాన్స్ఫర్ అయ్యారండి సచివాలయం సిబ్బంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు నెంబర్ 1 అండి, బాగా చేస్తున్నారు సార్. ఏమన్నా 1-6 వస్తే మేము క్లియర్ చేసేస్తున్నాం, మా దగ్గరికి వస్తే ప్రజలు. అయితే ఇప్పుడు ఆ సమస్య సద్దుమణిగింది అనుకోవచ్చా? సద్దుమణిగింది సార్, చాలా వరకు సద్దుమణిగింది, ఏమి లేదు ఇప్పుడు వరకు. అయితే మేము లక్ష్యం టీము అక్కడ డివిజన్లో మేము ఒక పర్యటించిన సందర్భంలో కూడా అక్కడ ప్రజలు మాకు చెప్పిన సమస్యలో కూడా ప్రధానమైన సమస్య వీధి కుక్కలు అధికంగా ఉన్నాయి, వాటి బెడద తట్టుకోలేకపోతున్నాము, వాహనం లేకుండా నడిచి వెళ్లాల్సిందంటే చాలా భయానక పరిస్థితులు అక్కడ నెలకొని, ముఖ్యంగా చిన్నపిల్లలను అయితే కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ సమస్యకి చెల్లి చెడి ఇచ్చే విధంగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోవచ్చు? చేస్తున్నాం సార్. అసలు ఇదైతే అన్ని డివిజన్లో ఉన్నాయి సార్ ఈ ప్రాబ్లం. కుక్కల బెడద బాగా ఎక్కువగా ఉంది. కౌన్సిల్లో కూడా పెట్టాము, పాపం వాళ్ళు కూడా పరిష్కారం చూస్తున్నారు. ఎక్కడైనా మన టౌన్ చివరగా ఒక స్థలం తీసుకొని కుక్కలన్నింటినీ అక్కడికి పంపిద్దామని ఆలోచనలో ఉన్నారు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలి, ఫుడ్ అనేది తీసుకెళ్ళి పెట్టాలని ఆలోచనలో ఉన్నారు. ఇది 2-3 నెలల్లో చేద్దామని అధికారులు చెప్పారు సార్. దాని సానుకూలంగా మేము స్పందించాము. ఇంకో 2-3 నెలల్లో ఇది పూర్తయింది సార్. మేడం, అంటే సహజంగా సభలంటే ప్రజల గురించి చర్చ జరగాలి, ఒక అర్థవంతమైన చర్చ జరగాలి. అయితే కార్పొరేషన్ జరిగేటటువంటి ఆ సమావేశాల సందర్భంలో కూడా ఒక అర్థవంతమైన చర్చ జరగదు, చాలా గందరగోళ పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. కొన్ని సందర్భాల్లో ఏవైతే సభ్యులు కూడా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదని కొంతమంది కార్పొరేటర్లు అయితే అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? మీరు ఎటువంటి పరిస్థితులు చూశారు మేడం? ఏమి లేదు సార్, మేము 57 మంది కార్పొరేటర్లు ఉన్నాం. ఒక్కొక్క కార్పొరేటర్కి 3 క్వశ్చన్లు ఇస్తారు. అందరూ దగ్గరికి అన్ని క్వశ్చన్లు వెళ్తాయి సార్. కాకపోతే ఏంటంటే 1-2 కార్పొరేటర్స్ దగ్గర ఒక్కొక్క క్వశ్చన్లో అది 10 క్వశ్చన్కి దారి తీస్తుంది సార్. అక్కడ టైం ఇదవుతుంది.
కౌన్సిల్ అనేది 2 రోజులు పెట్టాలి, కానీ ఒక్కరోజే ఉండటం మూలాన ఆ క్వశ్చన్లు అనేది తొందరగా లాగిచ్చేస్తుంది. అంతేగాని అందరు కార్పొరేటర్లకు వస్తాయి క్వశ్చన్స్, అందరూ సమాధానం చెప్తాము. చక్కగా ఫుడ్ పెడతారు, స్నాక్స్ ఇస్తారు, కాఫీ టీలు ఇస్తారు, మాకు ఏ ఇబ్బంది లేదు సార్. అయితే వార్డుల డివిజన్ పరిధిలో ఒక మహిళా కార్పొరేటర్గా మహిళలకు సంబంధించినటువంటి ఎదుర్కొన్న సమస్యలు, త్రాగునీరు కానివ్వండి, రోడ్లు, అలా ప్రత్యేకంగా మహిళలు ఎదుర్కొన్న సమస్యల గురించి గుర్తించారా మేడం? అంటే తాగునీటి వాటర్ రావని ముందుగానే మాకు మున్సిపాలిటీ నుంచి కమిషనర్ గారి దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చేసిద్ది. ఇగో ఇవాళ రావు, రేపు వస్తాయి, రేపు ఈ టయానికి వస్తాయి. వాటర్ రాకపోయినా మాకు ఫోన్ చేస్తారు, మేము వెంటనే ట్యాంకీలను పంపిస్తాము. ఒకవేళ వెంటనే రేపు రావంటే ఈ నైట్కి కూడా వదిలిస్తాం వాటర్. మేము కొన్ని పేటలు రావు, వెంకటాద్రిపేట అవి అలాంటివి, వాళ్ళు వెంటనే అన్న ఫోన్ మాకు వాటర్ రావట్లేదు అని అంటే ఏ అర్ధరాత్రి అయినా సరే మా వారు వెళ్తారు, మాట్లాడి ట్యాంకీలో నుంచి వదిలిస్తారు. 1 గంట వాడుకోమ్మా, రేపు కొంచెం వాడుకోండి, రేపు కాసేపు రావు, మళ్ళీ నేను ఎమ్మటే వదిలిస్తాను, వాటర్ వదులుతారు, మీరేం బాధపడద్దు అని చెప్తారు. సహజంగా విమర్శలు సద్విమర్శలు అనేవి సహజంగా ఉంటూనే ఉంటాయి మేడం. అయితే కొంతమంది కొంచెం కార్పొరేటర్ కనకదుర్గ గారు అందుబాటులో ఉండట్లేదని కొంతమంది అంటున్నారు. అటువంటి వారి మాటలకి ఏం చెప్తారు? సార్ మేమిద్దరం అందుబాటులో ఉంటాం సార్, అన్నిటికీ వెళ్తాం. కొన్నిటికి ఏంటంటే నేను మీటింగులకి వెళ్ళినప్పుడు కొంచెం ఆయన వేరే విధంగా చూసుకుంటారు సార్. వార్డులో తెల్లారుజామున 5 కానించి వార్డులో తిరుగుతారు సార్. ఆయన ప్రతి ఇంటికి వెళ్తారు, ప్రతి గుమ్మం దగ్గరికి వెళ్తారు, పిలిచి అడుగుతారు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమ్మా ఏం కావాలి అని. ఇది అంతేగాని మేము అందుబాటులో 24 గంటలు ఉంటాం సార్. మొన్న తుఫానుకి అయితే అసలు ఇంటికి 2 రోజులు రాలేదు సార్ ఆయన. అన్నీ మేము ఏ కార్యక్రమం చేసినా లైవ్లో పెడతాము, అందరూ స్పందిస్తారు. అసలు ఎక్కడ ఇబ్బంది పడతారని వాళ్ళని తీసుకొచ్చి స్కూల్లో ఉంచి వాళ్ళకి భోజనం, టిఫిను అన్ని సదుపాయాలు చేసాము. వాటర్ ఇవ్వటం కానీ, మళ్ళీ ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే స్కూల్లోనే బెడ్లు ఏర్పాటు చేశాము. డాక్టర్స్ వచ్చారు, సచివాలయ సిబ్బంది ఉన్నారు అక్కడే, తెల్లవారులు 2 రోజులు కూర్చొనే ఉన్నారు సార్. అయితే ఇటువంటి కార్యక్రమాల్లో మీ శ్రీనివాస్ గారు నిమగ్నమైన సందర్భంలో కూడా కొంతమంది నుంచి కార్పొరేటర్ కనకదుర్గ కాదు, కార్పొరేటర్ శ్రీనివాసరావు గారు అని చెప్పనేసి విమర్శలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే నేను కౌన్సిల్కి వెళ్ళాలన్నా, సచివాలయాలకు వెళ్ళాలన్నా నేను వెళ్తాను సార్, వెళ్ళకుండా ఏముండను. కాకపోతే ఏంటంటే కొంతమంది దగ్గరికి ఈయన వెళ్తారు సార్, ఈయనకి ఫోన్లు చేస్తారు, కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్న చోట వెళ్ళి చూసి వస్తారు. ఆ టైంలో నేను బయటికి వెళ్తాను సార్, మీటింగులు కానీ మాకు పార్టీ కార్యాలయానికి అట్లా వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్స్ చూసుకుంటూ ఉంటాను. ఇక్కడ కొన్ని ఏరియాల్లో కొన్ని ఈయన చూసుకుంటూ ఉంటారు సార్. అదేం లేదు, ఇద్దరం తిరుగుతాము. నేను లేచిన దగ్గర నుంచి నేను పార్టీ ఆఫీస్లో కూర్చుంటాను, ఉదయం కూర్చుంటాను, సాయంత్రం కూర్చుంటాను, ఎక్కడ ఏమి లేదు సార్. ఫ్యూచర్ ప్లాన్ ఏమైనా ఉందా మేడం? 3 నెలల పదవీ కాలం ఉన్నది. ఈ 3 నెలల్లో అంటే మిగిలిపోయిన పనులు ఏమైనా చేయాలని ఏమన్నా రూట్ మ్యాప్ ఏమైనా పెట్టుకున్నారు? పెట్టుకున్నాం సార్, అది కౌన్సిల్లో కూడా ఉంది, మేము అది ఆమోదించారు. ఈ 3 నెలల్లో ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, చేసేస్తాం సార్. ఈ 5 ఏళ్లలో కార్పొరేట్ కనకదుర్గ గారికి బాగా సంతృప్తి ఇచ్చిన పనులు అంటే ఏంటంటే ఏం చెప్తారు? రోడ్లు వేయటం, కాలువలు కట్టించాం సార్, మెయిన్ లైట్ స్తంభాలు కానీ, లైట్లు వేయించడం కానీ, డ్రైనేజీ సిస్టమ్ కానీ ఇవన్నీ చేసాం సార్. ఈ తృప్తిగా ఉంది. అసలు వాన వస్తే మోకాళ్ళలోతు నీళ్ళు ఉండేవి సార్ వీధుల్లో, మరీ 6వ లైన్ ఒకటి అసలు మోకాల దాకేనండి సార్, ఇళ్లలో గుమ్మాల దాకా వచ్చాయి. ఇప్పుడు రోడ్డు వేసినాక అందరు సంతోషించారు, బాగుందన్నారు. ప్రస్తుతం కార్పొరేటర్గా కొనసాగుతున్నారు, కొన్ని నెలల్లో కూడా పదవీ కాలం పూర్తిగా నేపథ్యంలో భవిష్యత్తులో ఏదైనా పదవులు కానీ ప్రజల సేవగా చేయాలన్నటువంటి ఆలోచన ఏది ఉందా? ఉంది సార్, ఇస్తే చేస్తాను, మళ్ళీ ప్రజలకు అందుబాటులో ఉంటాను, ఎంతకన్నా బాగా చేస్తాను. మా 56వ డివిజన్ అభివృద్ధికి నంబర్ 1 డివిజన్గా చేయాలని నా కోరిక సార్. మేడం, ప్రతి పురుషుడి వెనక ఓ స్త్రీమూర్తి ఉంటుందని అంటుంటారు. మీరు ఈ విధంగా ఈ రంగంలో రాణించడానికి మీ వెనక ఎవరున్నారు, మీ బలం ఎవరంటే ఏం చెప్తారు? నా బలం మా వారు. నేను ఇక్కడ ఈ స్త్రీలో నుంచున్నాను, ఇక్కడ మీ ముందు మాట్లాడుతున్నానంటే మా వారు. అసలు మామూలుగా అయితే సార్ ఆయన చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన కార్పొరేటర్ అవ్వాలని కోరిక, కానీ మా వార్డు ఓసీ లేడీస్కి ఇచ్చారు. నన్ను అడిగారు చేయగలవా, మీరు నా ముందుంటే చేస్తానన్నా, నిలబడ్డాను, గెలిచాను, ఇద్దరు చేసుకుంటున్నాను. నా బలం అంతా మా వారు. ఓకే కనకదుర్గ మేడం గారు, మీరు మీ ఆకాంక్షని ఫలించాలని, మీరు ఇదే విధంగా జైత్రయాత్ర కొనసాగించాలని మనస్ఫూర్తిగా లక్ష్యం టీవీ కోరుకుంటున్నాను. లక్ష్యం టీవీ ప్రేక్షకులకు చూస్తున్న లక్ష్యం టీవీ యాజమాన్యానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ అవకాశం ఇచ్చిన మీకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు.